రాజమండ్రిలో గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు కానిస్టేబుల్ రాజమౌళి. బైక్ ను అక్కడే వదిలేసి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ పై గోదావరిలో దూకేశాడు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఏపీ స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ లో చంద్రమౌళి కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. గల్లంతైన కానిస్టేబుల్ కోసం గాలిస్తూ ఉన్నారు. చంద్రమౌళి స్వస్థలం రాజానగరం మండలం శ్రీరాంపురం. రాజమండ్రిలో గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు కానిస్టేబుల్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చంద్రమల్ల వంశీ ఇతని పేరు కానిస్టేబుల్, 32 సంవత్సరాలు, కాకినాడ ఏపీఎస్సీలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఏమైందో తెలియదు, ప్రేమ వ్యవహారం అంటున్నారు. దాని ఎంతవరకు వాస్తవం కూడా తెలియదు, కానీ ప్రేమ వైఫల్య కారణమని భావిస్తున్నారు కొంతమంది. ఇతను రాజమండ్రి రైల్కమ్ రోడ్డు బ్రిడ్జ్ వద్ద 4వ పిల్లల దగ్గర నుంచి గోదావరిలోకి దూకినట్టు చెప్తున్నారు. అక్కడ విడిచిపెట్టిన చెప్పులు ఇతర ఆనవాళ్లను బట్టి అతను గోదావరిలో దూకేసినట్టు తెలుస్తోంది. దాంతో గోదావరిలో సెర్చ్ ఆపరేషన్ అయితే ప్రారంభించారు. అతను దానికి సంబంధించి తల్లిదండ్రులకు సమాచారం లేదు, ఇతరులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటకు రావడం అతను గోదావరిలో దూకినట్టు తెలిసింది. దీంతో వెంటనే పోలీసులు కూడా వెంటనే యాక్షన్ తీసుకుని ఇది తెల్లవారుజామున సంఘటన జరిగిందని భావిస్తున్నారు. తర్వాత సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. గోదావరిలో ఇంతవరకు అతను ఆచూకీ అయితే తెలియలేదు. వంశీ గల్లంతైనట్టే తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి కారణాలను వెలుగు చేసే పనిలో పడ్డారు అధికారులు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎవరితో పరిచయం ఉంది, ఏం చేసిందన్న విషయం మీద కూడా ఇప్పుడైతే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. మరోవైపు గల్లంతైన కానిస్టేబుల్ కోసం కూడా గాలింపు చర్యలు కూడా అటు పోలీసుతో పాటు స్థానికులు జోనర్లు కూడా దీని గురించి ఆచూకీ కోసం అయితే ఎదుగులాట ప్రారంభించారు. ప్రస్తుతానికి అయితే కొనసాగుతుంది. అది సంబంధించిన ఆచూకీ అయితే ఇంతవరకు ఏం తెలియలేదు. ఈ కానిస్టేబుల్ వంశీ స్వస్థలం రాజానగరం మండలం శ్రీరాంపురం, పనిచేసేది మాత్రం కాకినాడ ఏపీఎస్సీలో అయితే ఆయన కానిస్టేబుల్ పనిచేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఆలోచన వివరాలు మాత్రం ఈ సంఘటన జరగడానికి కారణం ఏంటో దీని వెనకాలన్న విషయం ఏంటనేది ఇంకా పూర్తి విషయంలో తెలియాల్సింది. రైట్, థ్యాంక్ యూ హరీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.